లహరికి మహేష్ ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. రేపు నాకు పెళ్లి చూపులని నీకెలా తెలుసు అని లహరి అడుగుతూ ఉంటుంది. నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదనుకుంటా లహరి. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి. అయినా నా గురించి నేను చెప్పుకోవడం ఎందుకులే కానీ, ఒక గంటలో నేను చెప్పిన లొకేషన్కి నువ్వు రాలేదే అనుకో, రేపు నీ పెళ్లి చూపుల్లో ఈ ఫొటోస్ చక్కర్లు కొడుతూ ఉంటాయి అని అతను చెప్తూ ఉంటే లహరి భయపడుతూ ఫోన్ కట్ చేస్తుంది. ఇక లహరి బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడే అనన్య లహరి రూమ్ దగ్గరికి వచ్చి, లహరి ఏంటలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. అతను ఫోన్ చేశాడు వదిన, ఇప్పుడే నన్ను రిసార్ట్కి రమ్మంటున్నాడు అని లహరి చెప్తూ ఉంటుంది. వెళ్ళు లహరి అని అనన్య చెప్తూ ఉంటుంది. ఏంటి వదిన, ఫొటోస్ కోసం వాడితో నన్ను అలాంటి చెత్త పని చేయమంటావా అని లహరి అడుగుతూ ఉంటుంది. వెళ్ళమని మాత్రమే చెప్పాను, అలాంటి పని చేయమని నేను చెప్పలేదు లహరి అని అనన్య చెప్తూ ఉంటుంది. వెళ్తే వాడు తప్పకుండా అదే చేయమంటాడు కదా వదిన అని లహరి అడుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళు, వాడు చెప్పినట్టు వింటున్నట్టు నటించు, తర్వాత మెల్లగా వాడికి జ్యూస్లో మత్తు మందు కలిపి ఇచ్చేసాయి, వాడు మత్తులోకి వెళ్ళిపోతాడు, నీకు సంబంధించిన ఆధారాలన్నీ తీసుకుని వచ్చేసాయి అని అనన్య చెప్తూ ఉంటుంది. కానీ అది చెప్పినంత ఈజీ కాదు కదా వదిన అని అనన్య చెప్తూ ఉంటే, మరి నీ దగ్గర వేరే ప్లాన్ ఏమైనా ఉందా అని అనన్య అడుగుతూ ఉంటుంది. ఏం లేదు వదిన అని లహరి చెప్తూ ఉంటుంది. ఈ కుటుంబం పరువు కోసం ప్రాణాలు ఇస్తుందని నీకు తెలుసు కదా లహరి. ఈ కుటుంబంలోని అందరి ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి అని అర్థం చేసుకో అని అనన్య లహరికి చెప్తూ ఉంటుంది. ఇక లహరి ఆలోచిస్తూ ఉంటే, ఒక్క నిమిషం ఆగు అని అనన్య పక్కకు వెళ్ళి పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి లహరి చేతిలో పెడుతుంది. వెళ్ళు, నేను చెప్పినట్టుగా చెయ్యి అని అనన్య చెప్తూ ఉంటే లహరి పాయిజన్ బాటిల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లహరి, నువ్వు నా చేతిలో నాగాస్త్రానివి, నిన్ను అడ్డు పెట్టుకొని ఈ ఉమ్మడి కుటుంబం పరువు తీస్తాను, ఈ ఉమ్మడి కుటుంబానికి ఊపిరనేది ఆడకుండా చేస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లహరి రూమ్లో 2 జింకలు ఉంటే అనన్య ఆ జింకలను రిముకుంటూ, ఈ జింక నా ఒడిలో పడటం ఖాయం అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రిసార్ట్లో లహరికి ఫోన్ చేసిన తను, లహరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా పక్కలోకి రాక తప్పదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు లహరి రిసార్ట్ దగ్గరకు చేరుకుంటుంది. అదే రిసార్ట్లో దర్శన్ వాళ్ళు ఉంటారు. దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. లహరి కూడా మహేష్కి ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావు మహేష్ అని అడుగుతూ ఉంటే, 3rd ఫ్లోర్కి రా, నేను కనిపిస్తాను అని మహేష్ చెప్తాడు. ఇక లహరి టెన్షన్ పడుతూ 3rd ఫ్లోర్కి వెళ్తుంది. ఇక మహేష్ లహరిని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. ప్లీజ్ మహేష్, నాకు ఇష్టం లేదు, నన్ను అర్థం చేసుకో అని లహరి బ్రతిమలాడుతూ ఉంటుంది. నేను మంచి మూడ్లో ఉన్నాను, ఇప్పుడు నా మూడ్ అప్సెట్ చేసావనుకో నేను సైకోనైపోతాను. 2 నిమిషాలు కళ్ళు మూసుకో, పని పూర్తయిపోతుంది, నీకు కావాల్సింది నీ చేతికి వస్తుంది, నాకు కావాల్సింది నా చేతికి వస్తుంది అని మహేష్ లహరిని బెదిరిస్తూ ఉంటాడు. నేను ప్రకాష్ని ప్రేమించాను, ప్రకాష్నే నా భర్తగా కోరుకుంటున్నాను, ప్లీజ్ మహేష్, నీతో ఈ పని చేయడం నాకు ఇష్టం లేదు అని లహరి మహేష్ని బ్రతిమలాడుతూ ఉంటుంది. నువ్వు జీవితాంతం ప్రకాష్తో సంతోషంగా ఉండు, వద్దనడం లేదు, కానీ ఒకే ఒక రాత్రి నాతో గడుపు, నాతో తొలి అనుభవాన్ని పొందు, తర్వాత జీవితమంతా కూడా ఆ ప్రకాష్ గాడికి జీవిత పాఠాలు నేర్పించు లహరి అని మహేష్ లహరి దగ్గరికి వస్తూ లహరిని హగ్ చేసుకోబోతూ ఉంటే లహరి మహేష్కి చేతులు అడ్డు పెడుతూ ఉంటుంది. ఓకే ఓకే, నాకు అర్థమైంది, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని మహేష్ వాష్రూమ్లోకి వెళ్తాడు. ఇదంతా ప్రకాష్ అదే రూమ్లో చాటుగా కర్టెన్ వెనక దాక్కొని చూస్తూ ఉంటాడు. లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు శరణ్య సుశీల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సమీర రూమ్లో నుంచి బయటికి వచ్చి పోలీసులకు ఫోన్ చేసి, ఇక్కడ రిసార్ట్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, వేరే ఫ్యామిలీస్కి చాలా డిస్టర్బెన్స్గా ఉంది, త్వరగా రండి అని చెప్తూ ఉంటే, రిసార్ట్ లొకేషన్ పేరు చెప్పండి వస్తాము అని పోలీస్ మాట్లాడుతూ ఉంటారు. సమీర పేరు లొకేషన్ చెప్తూ ఉంటుంది. సరే మేడం, ఇప్పుడే వస్తున్నామని పోలీసు వాళ్ళు చెప్తారు. శరణ్య, ఈ రోజుతో నీ జీవితం చీకటి కాబోతుంది అని మనసులో సమీర అనుకుంటూ ఉంటుంది. సుశీల అక్కేంటి ఇంకా రాలేదు అని శరణ్య డోర్ ఓపెన్ చేసి సుశీల కోసం చూస్తూ ఉంటుంది. ఇంతసేపు నన్ను రూమ్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళింది, అసలు కారణం ఏమై ఉంటుంది అని శరణ్య అనుకుంటూ ఉంటుంది. తలంతా నొప్పిగా ఉంది, కాసేపు ఫేస్ వాష్ చేసుకుని వద్దాము అని శరణ్య వాష్రూమ్లోకి వెళ్తుంది. వాష్రూమ్లో ఉన్న రౌడీ టెన్షన్ పడుతూ డోర్ వెనకాల దాక్కుని ఉంటాడు. శరణ్య వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని అతన్ని చూడకుండానే బయటికి వస్తుంది. మరోవైపు లహరి టెన్షన్ పడుతూ జ్యూస్ గ్లాస్ దగ్గరికి వెళ్తుంది. ఇందులో
మత్తు మందు కలిపేసి ఆధారాలు తీసుకొని ఎలాగైనా బయటపడాలి అని అనుకుంటూ జ్యూస్ని గ్లాస్లో పోస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ప్రకాష్ దాక్కొని చూస్తూ ఉంటాడు. అప్పుడే మహేష్ రూమ్లోకి వస్తాడు. ఏంటి లహరి, జ్యూస్ రెడీ చేస్తున్నావా, నాకేనా అని అడుగుతూ ఉంటే అవును అని లహరి చెప్తూ ఉంటుంది. ఓ, నీకు కూడా ఇష్టంగానే ఉందన్నమాట నాతో టైం స్పెండ్ చేయడం, అందుకే నాకు ఎనర్జీ కోసం జ్యూస్ ఇస్తున్నావా అని అడుగుతూ ఉంటే అవును అని లహరి చెప్తూ ఉంటుంది. అది ఇలా ఇవ్వు అని మహేష్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే మహేష్కి లహరి తెలియకుండా ప్రకాష్ జ్యూస్ బాటిల్ దగ్గర లహరి తీసుకొచ్చిన పాయిజన్ మత్తు మందుల్ని బాటిల్ని మార్చి వేరే బాటిల్ పెడతాడు. ఇక లహరి విషయం గమనించుకోకుండా జ్యూస్లో ఆ బాటిల్లోని జ్యూస్ని కలిపేస్తూ ఉంటుంది. ఇక లహరి జ్యూస్ పట్టుకొని మహేష్ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ లహరి, నీకు ఇష్టం లేదేమో అనుకున్నాను, కానీ నాతో టైం స్పెండ్ చేయడం నీకు ఇష్టమే అన్నమాట అని మహేష్ జ్యూస్ తాగుతూ ఉంటాడు. లహరి, నువ్వు కూడా కాస్త జ్యూస్ తాగు అని మహేష్ అడుగుతూ ఉంటే ఇప్పుడు ఎనర్జీ కావాల్సింది నీకు, నాకు కాదు అని లహరి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే లహరి అని మహేష్ జ్యూస్ తాగుతాడు. జ్యూస్ చాలా బాగుంది లహరి అని తాగిన గ్లాస్ని టేబుల్ మీద పెట్టి మెల్లగా లహరి దగ్గరికి వచ్చి లహరిని హగ్ చేసుకోబోతూ ఉంటే లహరి గట్టిగా మహేష్ చేతిని పట్టుకుంటుంది. ఇంతలో మహేష్కి తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏ లహరి, జ్యూస్లో ఏం కలిపావు, నాకు ఎందుకు ఇంత మత్తు వస్తుంది అని అడుగుతూ ఉంటాడు. ఇక లహరి ఏం మాట్లాడకపోయేసరికి నేను చంపేస్తాను, నా నోట్లో నుంచి రక్తం కూడా వస్తుంది, నన్ను చంపాలని ప్లాన్ చేసావు కదా అని నేను బ్రతకనివ్వను లహరి అని మహేష్ లహరిని అంటూ ఉంటాడు. ఇక అలా మహేష్ లహరిని అంటూ స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. మహేష్కి ఇచ్చింది మత్తుమందే కదా, మహేష్ నోట్లో నుంచి రక్తం ఎందుకు వస్తుంది అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. మెల్లగా మహేష్ దగ్గరకు వెళ్ళి మహేష్ని చూసి కదుపుతూ ఉంటుంది. ఎంతకి కదలకపోయేసరికి మహేష్కి ఊపిరాడుతుందా లేదా అని చెక్ చేస్తుంది. ఊపిరాడకపోయేసరికి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఇదేంటి, ఇలా జరిగిందేంటి, మహేష్ ఎందుకు చనిపోయాడు అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ప్రకాష్ వెనుక నుండి మహేష్ లహరిని కలిపి ఫోటోలు తీస్తూ ఉంటాడు.